అందరికి నమస్తే. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నిన్న వచ్చేసిన ఇంకెందుకు ఆలస్యం, ముచ్చట్లు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రోడ్ల మీదకి వచ్చి ముసలి హల్చల్, చూసిన జనాలందరూ అయ్యారు పరేషాన్. మరో 2 రోజుల్లో ఎలక్షన్ల ఫలితాలు, మస్తు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు రాష్ట్రాలు. కోతికి సిపిఆర్ చేసిండు పోలీస్ అన్న, చాలా మందికి నిలుస్తున్నాడు ఆదర్శంగా. వీణతో పాట వాయించింది అక్క, అక్క టాలెంట్ కి జనాలయ్యిండ్రు ఫిదా. తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగినాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి అయితే భక్తులు పొట్టుగా వచ్చిండ్రులా. ఒకసారి కొండగట్టుకి పోయి అక్కడ పండుగ విశేషాలన్నీ ఒకసారి అరుసుకొని వద్దామా? చలో ఇక. ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి ఎక్కడ చూసినా హనుమాన్ గుళ్ళన్నీ భక్తులతోటి నిండిపోయినాయి. తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి హనుమాన్ భక్తులు అయితే పొట్టు వచ్చిర్రు. రామనామంతోనే కొండగట్టు మొత్తం పరవశించిపోయింది. భక్తులు కొండ మీదకి ఎక్కేందుకు సుత సర్కారు 4 బస్సులను నడుపుతుంది. దీక్షలున్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిండ్రు గుడివాళ్ళు. శరవణోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. కొండగట్టు క్షేత్రం చాలా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం తెలంగాణలో. ఎన్ని ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా కొండగట్టు అనేటి అన్ని క్షేత్రాల కంటే ముఖ్యమైనటువంటి తరమానటువంటి క్షేత్రం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు 2 చేస్తారు. చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అని. వాస్తవానికి అయితే పెద్ద హనుమాన్ జయంతి 3 రోజులు కూడా వైభవంగా హోమాలు, రామాయణ భారత భాగవతాలు, ఋగ్యజుస్సామ అధర్ణ వేదాలు ప్రధానమైనటువంటి ఉత్సవం ఈ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం. ఈ ఉత్సవాలు పురస్కరించుకుని లక్షలాది మంది కూడా దీక్షా స్వాములు స్వామి సన్నిధికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఇరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేసుకోవడం జరుగుతుంది. అనాదిగా ఈ యొక్క క్షేత్రంలో చాత్తాద శ్రీ వైష్ణవ ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి ఉత్సవ కైంకర్యాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఉదయాత్పూర్వం 3 గంటల నుంచి స్వామివారికి తిరుమంజనము, అదేవిధంగా ఆరాధన, చంద్రాలంకరణ సేవ, విశేషమైనటువంటి పనులతో ఆ స్వామివారికి అలంకారం చేయడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాలు ఎలక్షన్ల ఫలితాల గురించి మస్తు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో 2 రోజుల్లో అన్ని పార్టీల జాతకాలు బయటపడబోతున్నాయి. ఇక మొన్నటి వరకు ఎలక్షన్లలో చాలా బిజీగా గడిపిన రాజకీయ నాయకులు అందరూ మంచిగా సేదతీర్దామని పక్క దేశాలకు పోయి ఇప్పుడిప్పుడే మళ్ళా దేశానికి తిరిగి వస్తున్నారు. ఎలక్షన్లలో మస్తు బిజీగా గడిపిన అందరు రాజకీయ నాయకులు అట్లా ఎలక్షన్లు అయిపోయినావో లేదో కొంచెం రిలాక్స్ అయిదామని వేరే దేశాలకు పోయి కొంచెం సేద తీరి మళ్ళీ అందరు రాష్ట్రం బాట పట్టారు. మన సైకిల్ పార్టీ అధ్యక్షుడు చంద్రాల్ సార్ వస్తే ఇక ఇప్పుడు పంక పార్టీ అధ్యక్షుడు జగన్నాథ్ సార్ వచ్చిండు. ఎలక్షన్లు అయిపోగానే జగన్నాథ్ సార్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి యూకే పోయిండు. అట్లా పోయి సార్ ఇవాళ పొద్దుగాల తిరిగి వచ్చిండు. సార్ ఇట్లా ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఇక పంక పార్టీ లీడర్లు అందరు కలిసి వెళ్లి జగన్నాథ్ సార్ కు ఘనంగా స్వాగతం పలికిర్రు. చూడాలా మరి మరో 2 రోజుల్లో ఎలక్షన్ల ఫలితాలు వస్తాయి. ఇక మరి మల్లోపాలి జగన్నాథ్ సారే సీఎం కుర్చీ ఎక్కుతాడా లేకపోతే చంద్రాల్ సారా అని 2 తెలుగు రాష్ట్రాలు మస్తుగా ఎదురు చూస్తున్నారు. ఇంత పెద్ద మొసలా దేవుడా! అయినా మొసళ్ళు నీళ్ళల్లో ఉండాలి కదా, బయటికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? అరే అదేంది బయటికి వచ్చి మళ్ళా లోపలికి ఎందుకు పోతుంది? ఏం సమజ్ కావట్లేదా? గా ముచ్చటేందో పూర్తిగా మీకు అర్థం కావాలంటే మీరైతే ముచ్చట చూడాల్సిందే. చలో.
నీళ్ళలోన ముసలీడిగేను బట్ట బయట కుక్క స్థాన బలిమి కాని తన బలిమి కాదయ విశ్వదాభిరామ వినురవేమ. నేను మీకు ఈ పద్యం ఎందుకు పాడి వినిపిస్తున్నానంటే ఎండాకాలం చల్లగా నీళ్ళలో ఉండాల్సిన ఒక ముసలి ఆ నీళ్ళలోకి వెళ్ళి బయటకు వచ్చి జనాలు చూసి భయపడి మళ్ళీ నీళ్ళలోకి పోదామని చూసింది. కానీ పాపం అసలు పూర కష్టాలు పడి బయట ఉన్న జనాలు అందరినీ ఒక్కసారి ఇట్లా భయపెట్టింది. మీరే చూడండి ఆ ముసలి ఎంత ఆగం చేసిందో. అయితే ఈ ముచ్చట ఏంటంటే ఇదేదో హాలీవుడ్ సినిమాలో చూపించినట్టు హర్రర్ సినిమా కాదోళ్ళు. మన పక్కపోటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో గంగా నదిలో దగ్గర 10 అడుగుల ముసలి బయటికి రోడ్డు మీదకి వచ్చిందంట. పాపం తిరిగి మళ్ళీ నీళ్ళలో కోదామని ప్రయత్నిస్తుంటే ఎన్నిసార్లు ఇది ఇనుప కంచె ఎక్కుదామని ప్రయత్నాలు చేసినా అసలు పోవస్తలేదంట. ఇక అది అట్లా పోయే టైంలోనే ఆడనే ఉన్న చుట్టుపట్టు జనాలందరూ దాన్ని ఒక్కసారికి ఇక గట్లనే చూసేసరికి పరేషాన్ కాబట్టిరంట. ఇంకా కొందరు అయితే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లతోటి ఆ ముసలిని వీడియోస్ తో తీసుకున్నారట. ఏది చూసినా కొంతమంది అటవీశాఖ అధికారులకు ఫోన్లు చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళా ఆ ముసలిని ఎట్లా ఉన్నదాన్ని అట్లా తీసుకొని పోయి మళ్ళా నీళ్ళలో వదిలేసారట. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఇగోనుల్లా మనము పెట్రోల్ తోటి నడిచే బండి ఎలక్ట్రిక్ బండిని కూడా చూస్తుంటాం. కానీ సైకిల్ బైక్ లెక్క నడుచుడు ఎప్పుడైనా చూసిండ్రా మీరు? ఇక్కడ సైకిల్ లెక్క తొక్కచ్చు. మరి ఇక సైకిల్ బండి ముచ్చటేందో చూద్దాం ఒకసారి. అన్న అసలు ఇంజనీరింగ్ చదవలే. ఇంజనీరింగ్ ఏంది కనీసం 10వ తరగతి చదువుకోలే. కానీ ఇప్పుడున్న సమాజం అవసరాలకు సూట్ అయ్యేటట్టు ఒక మోటార్ బండి కనిపెట్టిండు. మరి కనీసం 10వ తరగతి చదువుకొని అన్న ఎట్లా కనిపెట్టిండంటే అది అన్నకి ఎలక్ట్రానిక్ వస్తువులు పరికరాలపై ఆయనకున్న ఆసక్తిగా ఇంట్రెస్ట్ తోని ఏదైనా కొత్త కనిపెట్టాలనే పట్టుదలతోటి తయారు చేసిండు. ఇగో ఈ అన్న పేరు సంబారి మలేష్. ఈ అన్నది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం ఊరట. అన్న చదివింది మాత్రం 5వ తరగతి కానీ చేసే పనులు మాత్రం ఇంజనీరింగ్ చదువు. ఈ మలేష్ అన్నకి ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఉన్న ఇష్టంతో ఎప్పటికీ ఏదో ఒక కొత్త ఆవిష్కరణలు చేసేటోడంట. ఇక అన్న ఇప్పుడు రైతన్నలు బాగా కష్టపడుతున్నారని వాళ్ళ కోసం ఏదైనా చేయాలనుకొని ఒక సైకిల్ ను బ్యాటరీకి అనుసంధానం చేసి ఆ బ్యాటరీకి ఒకసారి ఛార్జింగ్ పెడితే 30 కిలోమీటర్ల వరుసకు నడిచేటట్లు గట్లనే గంటకు 30 కిలోమీటర్ల స్పీడ్ తోటి తేలికగా ప్రయాణించేటట్టుగా ఒక బ్యాటరీ సైకిల్ తయారు చేసిండు వాళ్ళకి అన్న. అంతేకాదల్లా రైతన్నలు స్థానికంగా ఉపయోగించుకునేందుకు వాళ్ళకు సుత ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని అంటున్నారు. ఆ ఊరోళ్ళు అందరూ మాట్లాడుకుంటూ మల్లేష్ అన్న మునుపు కూడా రైతులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం చేసుకునే బాయిల దగ్గర సెల్ ఫోన్ ఆపరేటింగ్ చేసుకునే స్టార్టర్ ను అభివృద్ధి చేసిండు. మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ రేట్ల భారం రైతుల మీద పడకుండా ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేసిండని ఆ ఊరోళ్ళందరూ అనబట్టిర్రు. కేవలం ఒక పల్లెటూరులో పుట్టిన పిల్లగాడు అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించి ఇట్లాంటి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు అంటే చాలా గొప్ప విషయమే కదనులా అని అందరు అనుకుంటున్నారు. ఇంతకు ముందు నేను సెల్ ఫోన్ తో మోటార్ ఆన్ ఆఫ్ చేయడం జరిగింది, నెట్వర్క్ స్టార్టర్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న రేట్లను బట్టి సో నేను ఎలక్ట్రానిక్ సైకిల్ తయారు జరిగింది. ఈ కిట్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఛార్జరు 24 వోల్టేజీ 220 వాట్స్ ఛార్జరు, బ్యాటరీ 24 వోల్టేజీ 25Ah బ్యాటరీ. సో ఒక్కసారి ఛార్జింగ్ కావాలంటే సమయం 3 గంటల నుంచి 4 గంటలు పడుతుంది. దాని ఛార్జర్ వచ్చేసి ఆటో కట్ ఛార్జరు. స్పీడ్ వచ్చేసి 30 నుంచి వెళ్ళి 35 స్పీడ్ వెళ్తుంది. ఒకసారి మనం పైడిల్ చేసి ఎక్సలేటర్ ఇచ్చేస్తే దాని ద్వారా వెళ్ళిపోతుంది, 30 స్పీడ్ పోతుంది. దీనికి వచ్చేసి చాబీ వస్తుంది, తర్వాత కంట్రోలర్ వస్తుంది, తర్వాత హెడ్ లైట్ వస్తుంది, ఎక్సలేటర్ వస్తుంది, పిఎండిసి గేర్ మోటార్ 24 వోల్టేజ్ వస్తుంది, దానికి ప్రీ వీలర్ వస్తుంది, చైన్స్ ప్యాకెట్ అన్ని రకాలు వస్తుంది. దాన్ని ఒకసారి మనం పైడిల్ చేసి ఎక్సలేటర్ ఇస్తే 35 ఒకసారి ఛార్జింగ్ పెడితే 35 కిలోమీటర్ వస్తుంది. మళ్ళీ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెడితే మళ్ళీ 35 కిలోమీటర్ వస్తుంది. మా గ్రామానికి చెందినటువంటి సాంబారి మల్లేష్ అనే వ్యక్తి అతి తక్కువ చదువులు చదువుకొని రైతులకు అండగా ఉంటూ గత 15 సంవత్సరాల కిందటనే రైతులకు కష్టాలను చూసి వాళ్ళకి సంబంధించినటువంటి బావిలో నీళ్ళు అయిపోయాక వెంటనే ఇంటి దగ్గర ఉండి ఆ బావి పంపు సెట్ను ఆపి వేసుకోవడం కానీ, లేదా మళ్ళీ వాటర్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉండి ఆ పంపు సెట్ను ఆన్ చేసుకునేటువంటి ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారు చేసి రైతులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి సేవలు అందించాడు. ఆయనకి ఎవరైనా నాయకులు కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ కానీ ఆయన ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఇంకెన్నో కొత్త విషయాలను ఆధునీకరిస్తారని భావిస్తున్నాను. సంబారి మల్లేష్ అనే వ్యక్తి ఎలక్ట్రానిక్ సైకిల్ తయారు చేయడం జరిగింది. దాన్ని ఎలా తయారు చేసిందో చూడడానికి నేను రావడం జరిగింది. దాన్ని చూసిన బాగానే ఉంది.
ఎందుకంటే ఈ రోజులలో పెట్రోల్ ధరలు ఎక్కువ పెరిగే ఈ రోజులలో ఇది కంఫర్ట్గా ఉంటుందని పిల్లలకు కానీ పెద్దలకు కానీ తయారు చేసుకుని తక్కువ ధరతోని ఎక్కువ వెళ్ళడానికి ఒకసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 30 కిలోమీటర్లు పోయేంత శక్తి ఉన్న బ్యాటరీలు కానీ అట్లాంటి గూడ్స్ తీసుకొచ్చి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకొచ్చి ఆయన తయారు చేయడం జరిగింది. అయితే ఆయన చదువుకున్న చదువు అనేది తక్కువ అయినప్పటికీ కూడా ఆయన ఈ ఎలక్ట్రానిక్లో మంచి ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా మంచిగా తయారు చేసిండు. ట్రాఫిక్ పోలీస్ అన్నలు 1కి 10 సార్లు చెప్తారు సీట్ బెల్ట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అని, హెల్మెట్ సూత మర్చిపోకండి అని. వాళ్ళు గంతగనం చెప్పేది ఎవరి కోసం చెప్పుండ్రి? మన గురించే కదా నుల్లా. ఆయన మాట వినకపోతే ఇగో ఎట్లయితుందో మీరే జరంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడుండ్రి. ఇదైతే నిజమేనల్లా. మీరు సుత కార్లో ప్రయాణించినప్పుడు సీటు బెల్ట్ పెట్టుకుంటలేరా? సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ఎంబటే సీటు బెల్ట్ పెట్టుకో. ఎందుకంటే కార్ దోలే డ్రైవర్ అనే కాకుండా ప్రయాణికులు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవాలి. గట్ల పెట్టుకోకుండానే మన దగ్గర యాక్సిడెంట్లు మరణాల రేటు ఎక్కువైతుందని పోలీస్ అధికారులు చెప్తున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ప్రమాదం జరిగినప్పుడు కారు డాష్ బోర్డుకు తాకడం, గాల్లో ఎగిరి పడిపోతారని వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా చేవెళ్ళ జరిగిన ప్రమాద వీడియోని సైబర్ పోలీసులు షేర్ చేసిర్రు. మనల్ని నమ్ముకొని మన కుటుంబం మొత్తం ఉన్నదిలా. అందుకనే మనం ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ తో పాటు మనం కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటే మన ప్రాణాలు పోకుండా జాగ్రత్త వడురోళ్ళు. కారు ప్రమాదంలో మరణించే చాలా మంది ప్రమాదం జరిగినప్పుడు కారు డాష్ బోర్డుకు తగిలి లేదా కారులో నుండి బయటపడి మరణిస్తున్నారు. అదే సమయంలో సీటు బెల్ట్ పెట్టుకున్న వారు స్వల్ప గాయాలతో బయటపడుతున్నారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో కారు నడుపుతున్న డ్రైవర్ మరియు కారులో కూర్చున్న వారందరూ తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోండి. సీటు బెల్ట్ మిమ్మల్ని వాహనంలో నుండి బయటపడకుండా ఉంచుతుంది. అదేవిధంగా డాష్ బోర్డుకి అద్దాలకి తగలకుండా కాపాడుతుంది. ఏమీ కాదులే అని సీటు బెల్ట్ పెట్టుకోకుండా మీరు చేసే చిన్నపాటి నిర్లక్ష్యం వలన మీరు తీవ్రంగా గాయపడవచ్చు లేదా మీ ప్రాణాలు పోవచ్చు. కాబట్టి కారులో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ మరియు కారులో ఉన్న వారందరూ తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోండి. సురక్షితంగా గమ్యం చేరండి. అభిమానానికి హద్దు అనేది ఏముండదుల్లా. మొన్నగా మధ్య జూనియర్ ఎన్టీఆర్ సార్ గురించి ఒక తమ్ముడు ఖమ్మం నుండి హైదరాబాద్ కి కాలి నడకను వస్తే ఇక ఇప్పుడు ఈ అన్న ఏకంగా పవనాల సారు ఎలక్షన్లలో గెలవాలని పోర్లు దండలు పెడుతున్నారు. ఒకసారి గా అన్నకి పవనాల సార్ మీద ఎంత ప్రేమ ఉన్నదో మీరే చూడుండ్రి. ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని హనుమాన్ గుళ్ళు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక అంజనాద్రి కొండపైన వెలిసిన జాపాలి హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తిండ్రు. మస్తు ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక వేడుకలలోనే మన గిలాస గుర్తు పార్టీ అధ్యక్షుడు జనసేన పవన్ కళ్యాణ్ సార్ అత్యంత భారీ మెజార్టీతో గెలవాలని చంద్రగిరికి చెందిన చిరంజీవి జాపాలి కాలిబాటలో పొర్లు దండాలు పెట్టిండు. పవనాల్ సార్ పోటీ చేసిన పీఠాపురంలో అత్యంత భారీ మెజార్టీతో గెలవాలని కోరుకున్నట్లు చిరంజీవి తెలిపిండు. హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని ఈ మొక్కులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా కూటమి అభ్యర్థులందరూ కూడా గెలవాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడాలని, ఈ ఆంధ్రప్రదేశంలో ధర్మపాలన రావాలని ఆ ఆంజనేయ స్వామిని ఈ పొల్లిదండాలతో వేడుకుంటున్నాను. మా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం బల్జిపల్లి గ్రామం. గత 20 సంవత్సరాలుగా నేను పొలిదండాల కార్యక్రమం అలిపిరి, శ్రీవారిమెట్టు, జపాలి పుణ్యక్షేత్రం, విజయవాడ, తమిళనాడు తిరుత్తని గుడి. అప్పుడు గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీలో తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పొలిదండాలతో వచ్చాను, గెలిచారు. ఈ తడవ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని, హనుమాన్ ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నాను. ఆంజనేయ స్వామిని భారీ మెజార్టీతో గెలవాలి పవన్ కళ్యాణ్ గారు. పుష్పరాజ్ ఈ డైలాగ్ తెలియని వాళ్ళు ఉన్నారంటే అతిశయక్తి కాదేమో కదా. అల్లు అర్జున్ సారు నటించిన గా సైన్మా దేశంలో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు గా సైన్మాకి సీక్వెల్ గా పుష్ప 2 కూడా వస్తుంది. గా సైన్మానే కాదు, గా సైన్మాల పాటలు సుతా మస్తుగా ఫేమస్ అయినాయి. ఇప్పుడు గా సైన్మాల ఒక పాటను వెరైటీగా ఒక అక్క ఎట్లా వాయించిందో మీరే చూడండి.
ఇక సంగీతానికి చింతకాయలు రాలుతాయి అన్నట్టు నిజంగానే ఈ అక్క వీణ వాయిస్తే చింతకాయలు ఏం కర్మ పెద్ద పెద్ద బండరాలు సుతా కరుగుతాయి. గట్లుంటది మళ్ళీ ఈ అక్క టాలెంట్ అంటే. ఇగో ఈ అక్క పేరు వీణ శ్రీవాణి. ఈ అక్కకు చిన్నప్పటి సంది వీణ వాయించుడు అంటే పానమంట. అయితే అక్క అట్లనే ఏ కొత్త సినిమాలో కొత్త కొత్త పాటలు వచ్చిన సుత ఆమె వీణ వాయించుకుంటే బాగా ట్రెండ్ అవుతుంది. ఇగో అచ్చం ఇప్పుడు సుత గదే చేసింది అక్క. అల్లు అర్జున్ సార్ పుష్ప 2 సినిమా ఉన్నది కదా, గా సినిమాలో మొన్ననే ఒక కొత్త పాట విడుదల అయ్యిందంట. ఇక అక్క కొత్త పాట విడుదల కాగానే ఊకుంటదా మరి? వెంటనే ఇక అక్క వీణ పట్టుకొని గా పాటను జబర్దస్త్ గా వాయించింది. అగో ఒకసారి మీరే చూడండి. అబ్బాబ్బాబ్బా ఎంత మంచిగా వాయించిందో చూసిర్రు కదా. ఇక గంత మంచిగా వాయించినాక జనాలు ఉత్తగానే ఊకుంటారా? ఇక సోషల్ మీడియాలో మస్తు వైరల్ చేస్తున్నారు. పాట సుత ఫుల్ ట్రెండ్ అయింది. అక్కని నెటిజన్లు అందరూ అభినందనలతోనే ముంచేశారు. పోలీస్ అనగానే మనకి దొంగలను పట్టుకునుడు, లంచాల కోసం ఇబ్బంది పెట్టుడు, తప్పు చేస్తే జైల్లో పెట్టుడు గివ్వే గుర్తుకొస్తాయి కదా. కానీ ఎప్పటికీ గవ్వే కాదుల్లా, వాళ్ళు సుత అందరు లాంటి మనుషులే. అందరి లెక్కనే వాళ్ళకి మంచి మనసు ఉంటది. గా పోలీస్ అన్నల మనసు, వాళ్ళ హెల్పింగ్ ఎట్లుంటదో చూపిస్తానికే ఇవాళ మీ ముంగటికి ఒక వార్త పట్టుకొని వచ్చిన. గదేందో మీరే చూడండి. పాపం ఇట్లాంటి వాళ్ళు నూటికో కోటికొక్కలు ఉంటారు. అప్పుడప్పుడు సాక్షాత్ ఆ భగవంతుడే ఇటువంటి వాళ్ళని మంచి పనులు చేయనికే పంపుతారేమో. వీళ్ళు కూడా లేకపోతే ఇట్లాంటి వాటి పరిస్థితి ఎట్లుంటునో. మనుషులైతే ఎంత కష్టం వచ్చినా చెప్పుకోనికి ఇట్లా అమ్మ నాయన లేకుంటే అన్న తమ్ముడు దోస్తుగాళ్ళు ఎవరో ఒకరైతే ఉంటారు కదా. కానీ జంతువుల కష్టాలు ఎవరితోటి చెప్పుకుంటాయి చెప్పుర్రి? ఎవరికి చెప్పుకోలేక గోసపడుతుంటాయి. అచ్చంగా అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఒక కోతికి కూడా వచ్చింది. అయితే ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఒక కోతి ఎండవేడికి వడదెబ్బకు తాకి కండ్లు తిరిగి అడ్డం పడ్డదంట. ఇక అక్కడే ఉన్న పోలీస్ అన్న దబ్బున దాని దగ్గరకు వచ్చి ఆ కోతికి సిపిఆర్ చేసిండు. ఇట్లా సిపిఆర్ చేసుకుంటే దానికి మధ్య మధ్యలో కొన్ని మంచి నీళ్లు వేయంగానే పాపం ఆ కోతికి 45 నిమిషాల తర్వాత ఊపిరి పీల్చుకున్నది. వెంటనే దగ్గరలో ఉన్న పశువుల డాక్టర్ పిలిచి ఆ కోతికి చికిత్స చేయించినట్టుగా కానిస్టేబుల్ అన్న. నిజంగా అన్న టైంకి రాకపోతే పాపం ఆ కోతి పరిస్థితి ఏమవుతుండేనో కదా. दो थोड़ा सा पानी और दो पानी डालने से तो आया ही था होश से। पलक तो मार रहा है गुरु। क्या हुआ? डालो गुरु पानी डालो। लगाओ पानी डालो गुरु। गुरु भाई अब देर मत लगाओ, छोड़ दो आपको जाके साइड में छोड़ दो ये टूट के मुकना लग जाएगा। बुला लो क्योंकि अब जान आ गई याद ही रखना, ठीक है? नमस्ते कर साहब को, नमस्ते कर, जय हिंद कर। ఇగో గివ్వుల్లో ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.